ఇంకెన్ని రోజులు రా, నేను బయటికి వెళ్ళి పోలీసులకు వెళ్దాం అనుకున్నాను, ఇక బయటకు వచ్చేసాను. ఆ అమ్మాయి పెట్టిన ప్రతి అలిగేషన్ ఫేక్, దానికి నాకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, 100% ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు కాదు, నేను చూపిస్తాను, అన్ని సబ్మిట్ చేస్తాను. తను నేను చాటింగ్ చేసుకున్నది, తనే నన్ను పిలిచింది, రిసార్ట్కి పిలిచింది, తర్వాత ఎవరెవరితో ఎలా మాట్లాడేది, ప్రతి ఒక్కరు వదినానే మాట్లాడేవాడు, తనే షాపింగ్కి తీసుకెళ్లేది, తను ప్రతి రే నీకు ఇది కావాలి నువ్వు కొనుక్కొని కొనిచ్చేది, ఇల్లు కూడా కొనిచ్చేవాళ్ళు ప్రతిదీ వదిన అని చెప్పి. ఇంకా అలాగే చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. అలా తప్పు చేసిన తర్వాత అయితే వీళ్ళందరూ మాట్లాడరు కదా, వీళ్ళతో అందరితో అవసరం లేదు కదా తప్పు చేసి ఉంటే. వీళ్ళెవ్వరికి సంబంధం లేదు. నేను చేశాను తప్పు ఏంది, మా ఇంట్లో వాళ్ళు చెప్పకుండా నేను పెళ్లి చేసుకోవడం, అది నేను చేసిన పెద్ద తప్పు. ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు చెప్పుంటే వాళ్ళని హెల్ప్ చేసేవాళ్ళేమో. ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ చేయడం వల్ల నేను ఏం చేస్తానో అసలు నాకేం అర్థం కాక, మంచిగా చెడా ఏం అర్థం కాక, తను బాగుంటుందిలే ఇంకా సరే మెల్లగానే చెప్పుకోవచ్చులే అని చెప్పి నేను నా ఆధార్ కార్డు ఇచ్చి తప్పు చేశాను. ఆధార్ కార్డు ఇచ్చాను, రిజిస్టర్ ప్రకారం పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత తనకు ఖర్చు పెట్టాను, ఎంతో ఖర్చు పెట్టాను. ఫ్లాట్లు కానీ, ఆ ఫ్లాట్ కానీ, ఈ రెంట్లు కానీ, షాపింగ్ కానీ లేదు, జరగలేదు. తన షాపింగ్ అని చెప్పి, డ్రెస్సింగ్ అని చెప్పి, బంగారం అని చెప్పి, అస్సలు అది కేసే లేదు. 100% ఆ లవ్ జిహాద్ అని ఎందుకు ఉంటుంది సార్? నేను చేసుకున్న అమ్మాయిని ఎవరితో ఎందుకు పెట్టిస్తాను? లవ్ జిహాద్ అనేది ఏంటి అసలు మీరు చెప్పండి. లవ్ జిహాద్ అని అడుగుతున్నారు కదా, ఏంటిది అసలు ఆ కేసు అంటే ఏంటి? నేను తనకి ఇష్టపడ్డాను, తను నన్ను ఇష్టపెట్టి పెళ్లి చేసుకుంది, ఓకేనా? అవును సార్, నా మొదటి వివాహం కాదు. తనకు తెలుసు కదా, తనకు తెలిసే కదా చేసుకుంది. వాళ్ళ అమ్మకి తెలియదేమో, తనకు తెలుసు. తన సార్ తనకి మీరు మెడికల్ ఒకసారి చెక్ చేయండి. తను రీహాబ్లో వచ్చింది. కాసేపు 10 నిమిషాలు తను మాట్లాడుతూ ఉంటే తన గోడ వేసి కొట్టేసుకుంటుంది, జుట్టు పీకేసుకుంటా ఉంటుంది. తన గురించి మీకు తెలియదు, నేను చూసాక చెప్తున్నాను. దానివల్లే నేను ఇంత చేయాల్సి వచ్చింది. ఇన్వెస్టిగేషన్ చేయమని సార్, నేను ఇన్వెస్టిగేషన్ చేయని చెప్పండి, నేను కూడా సాక్ష్యాలన్నీ ప్రొవైడ్ చేస్తాను. దాని తర్వాత మీరే ఏం చేయాలో చేయొద్దు. కానీ నేను తప్పు చేసి ఉంటే ఇప్పుడు మీడియా ముందు రావాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు నేను మీడియా ముందు రాలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చానంటే ఆ అలిగేషన్స్ వల్ల. ఎందుకురా అంటే తమ్ముళ్ళలాగా, అన్నల్లాగా 24 గంటలు వాళ్ళతో తిరిగింది సార్. ఎన్నో సినిమాలు చూసాం. ఒక సినిమాకి వెళ్ళాలంటే అందరు కలిసి 10,000 15,000 అయ్యేది. ఖర్చంతా నాది. ఆ ఫ్లాట్లో ఉన్నాం, 24 గంటలు వంట. తను నిజం చెప్తున్నాను కదా, తను చికెన్ నా కోసం వండేది. వాళ్ళ ఇంట్లో వండుకొని నాకు పంపించేది స్విగ్గీలో తిను అని చెప్పి. అసలు నువ్వు వెజిటేరియన్ కదా, నీకు ఎలా వండుతావు అంటే, నాకు కిచెన్ ఆషాష్ కిచెన్ అని నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు అన్నీ వండడం తెలుసు, నాకు ఇష్టం, నీకోసం నేను వండుతాను ప్రేమగా అని చెప్పి పంపించేది తనే. కానీ నేను ఎప్పుడు లైఫ్లో తనని అసలు చికెన్ తినమని బలవంతం చేయలేదు. తను ఎప్పుడు తినలేదు. నేను షేక్ నవాజ్గానే ఉన్నాను, తను షేక్ నతాషా లాగా తన అలాగే ఉంది. నేను నవదుర్గ అని చెప్పి పేర్లు చెప్తా ఉన్నాను కదా, నవదుర్గ అని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళ అమ్మ వచ్చి ఇంట్లో అడిగేది ప్రతిరోజు, గుడికి వెళ్దాం రా అని. తనకేంద్రా అంటే నవాజ్కి ఇష్టం లేదు కదా, నవాజ్ రాడేమో, నేను రానులే అని చెప్పేది. సరే నేను చెప్పాను పోదాం పని చెప్పి వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళేవాడిని సార్. ఇప్పుడు తను ఏడుస్తూ కూర్చునేది, మా అమ్మ తిడుతుందని చెప్పి గుడికి రావట్లేదని. సరే వెళ్దాం పా అని చెప్పి నేనే వెళ్ళేవాడిని, నేనే తీసుకెళ్ళేవాడిని గుడికి. పోతే పోని, దాన్ని ఏముందని పెట్టి ఉంది అంటున్నారు. అసలు నా దగ్గర ఫోనే లేదు సార్, నా దగ్గర ఫోనే లేదు. నేను జనవరి 12 నుంచి ఇప్పుడు దాకా ఎవరిని కాంటాక్ట్ అవ్వలేదు. ఈ వీడియోస్ వల్ల ఇలా వచ్చిన దాని వల్ల ఎందుకు లేని పూరి పెడుతున్నారు. ఆ అమ్మాయి ఇష్టపడి నన్ను చేసుకుంది. సరే ఇంకోటి సార్, అలా బెంగళూరులో కేసు అయింది. బెంగళూరులో అక్టోబర్ 14 కేసు అయింది. కేసు అయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ అమ్మ వచ్చింది, నతాషా వచ్చింది, నన్ను తీసుకొచ్చారు. ఇప్పుడు నెల్లూరుకి వెళ్తే నెల్లూరులో కేసు చేసుకుంటే క్లియర్ అయిపోద్ది అని అందరూ మాట్లాడుకుంటా ఉన్నాం. నెల్లూరుకి వచ్చేద్దాం, పోలీసులను మాట్లాడదాం, ఏం చేయాలో చేద్దాం, ఏదో అందరూ తెలిసిపోయింది కదా. అప్పుడు తెలిసింది వాళ్ళ అమ్మకి, నాకు 2 పెళ్ళి అయిందని చెప్పి వాళ్ళ అమ్మకి అప్పుడు తెలిసింది. కానీ నతాషాకు ముందే తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు నెల్లూరుకి వెళ్ళకూడదు, నతాషాని తీసుకుని అక్కడికి వెళ్ళిపో, కావాలంటే దాని తర్వాత కావాలంటే మా ఇంటికి వచ్చేయి. అప్పుడు దాని తర్వాత విజయవాడకి వెళ్ళాం. ఇదా ఈ మాట అక్టోబర్ 14 అక్కడ బెంగళూరులో. దాని తర్వాత అక్టోబర్ 14, 15 వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మేము ఆడిని చేసాం, కేరళకి వెళ్ళాం, 1 డే ఉన్నాం. మళ్ళీ అక్కడి నుంచి విజయవాడకి వచ్చాం, ట్రైన్ వచ్చాం. విజయవాడ ట్రైన్లో వచ్చి విజయవాడలో ఒక 4 to 5 days ఉన్నాం. దాని తర్వాత వాళ్ళ అమ్మ వచ్చింది అక్కడికి, విజయవాడకి వచ్చి తను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంది. బయటికి వెళ్ళబాక అని చెప్పింది. బయటికి వెళ్ళబాక, మీ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు, నేను తీసుకెళ్ళిపోతారని చెప్పి వాళ్ళమ్మే అన్నీ చూసుకుంటా ఉండేది. అన్నీ మనకు ఏం కావాలో తీసుకొచ్చేది. ఇంట్లో నుంచి బయటికి వచ్చే వాళ్ళం కాదు. ఎప్పుడో ఒకసారి రాత్రి ఒకసారి బయటికి వచ్చి గుడికి వెళ్ళేవాళ్ళు, అంతే. అవును సార్, తప్పకుండా అవును వెళ్తాను సార్, అంతే. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా నేను నిరపరాధని తెలిసేది. నేను తప్పేం చేయలేదు, అందుకే ముందుకు వచ్చాను.
నేను తప్పు చేసి ఉంటే నా ముందు రావాల్సిన అవసరం లేదు, నేను ఎటో పారిపోయేవాడినేమో. కానీ నేను తప్పే చేయనప్పుడు అనవసరంగా అందరి ముందు వేయాల్సిన నిందితులు వేయాల్సిన అవసరం ఏంటి?